హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. మేము తిరుపతిలో చేసిన షాపింగ్ ఇదే అనమాట. చిన్న షాపింగ్, ఎక్కువ ఏం కొనుక్కోలేదు. కొన్నే తీసుకున్నాం అనమాట. కొన్ని బొమ్మలు, కొన్ని సైడ్ బ్యాంగిల్స్ అట్లా తీసుకున్నాము. ఇదైతే రివాల్వర్ మా వాడు తీసుకున్నాడు. తీసుకున్నాక ఒక 2 అవర్స్కి వాళ్ళ కొట్టేసిండు. తీసుకునేదాకా మాత్రం ప్రాణం తీసిండు మా అమ్మ. అది కొనిచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. ఏదైతే విజిల్ చిన్న అందులో వాటర్ పోసుకొని ఊదాలన్నమాట. ఊదితే చిన్న పిట్టలు సౌండ్ చేసిన సౌండ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి గలగల మా చిన్న బాబుకి తీసుకున్నాం అనమాట. మొత్తం చెక్కతో ఉన్నదన్నమాట, కట్టది. ఇంకోటి వచ్చేసేమో బాల్. ఆ బాల్ మనం ఎంత స్పీడ్గా కిందికి వేసేస్తే అంత స్పీడ్గా పైనకి వచ్చేస్తుంది అనమాట. బాల్ అయితే సూపర్ ఉంది, పిల్లలకు మంచిగా ఆడుకోవచ్చు. ఇది మా వాడు యూట్యూబ్లో చూసి కొనుక్కున్నాడు ఆ బాల్. చూడండి ఎట్లా ఉరుకుతుందో, సైడ్ కురికిపోయింది. ఇంకోటి వచ్చేసేమో రిమోట్ కార్ అనమాట. రిమోట్ కంట్రోల్ కార్ తీసుకున్నది. ఇంకా గాజులు తీసుకున్నాం. గాజులు అంటే సైడ్ గాజులు అనమాట, మట్టి గాజులు అయితే కాదు. ఇంకా మనం సైడ్కి అటొకటి ఇటొకటైనా వేసుకోవచ్చు, లేకపోతే అటు టూ, ఒక హ్యాండ్కి టూ, ఇంకొక హ్యాండ్కి టూ అట్లా కూడా వేసుకోవచ్చు. మధ్యలో మట్టి. ఇదేమో మా చిన్న పాపకి తీసుకున్నాం అనమాట. ఇంకొకటేమో నాకు అట్లాంటిదే సేమ్. ఇంకొకటేమో మా చెల్లికి. ఇంకా మిగతావి ఇంకొక చెల్లికని తీసుకున్నాను అనమాట నేను. సో మీకు అవి ఓపెన్ చేసి చూపిస్తా. కాస్ట్ వచ్చేసి అయితే 50 రూపీసే. తక్కువ అనిపించింది, ఆ కాస్ట్ రీజనబుల్ అనిపించింది. మామూలుగా మనం ఊర్లలో కానీ లేకపోతే సిటీలో కానీ తీసుకుంటే నాకు ఎక్కువనే పడుతుంది అని అనిపించింది. ఇక్కడనేది తక్కువ అనిపించింది నాకు ఎందుకో. అందుకే 5 సెట్స్ తీసుకున్నాను అనమాట నేను. షాపింగ్ చేసేటప్పుడు మన బడ్జెట్ కూడా ఆలోచించుకొని చేయాలన్నమాట. ఎందుకంటే మనం వేరే ఊరికి ట్రావెల్ చేస్తాం కాబట్టి మళ్ళీ అమౌంట్ ఇంటికి వచ్చేదాకా మన దగ్గర ఉండాలి కాబట్టి, సో అవి ఆలోచించుకొని షాపింగ్ చేసిన నేనైతే. ఇవైతే బ్యాంగిల్స్ ఓపెన్ చేసిన కవర్ అలా ఉన్నాయండి. అన్ని ముత్యాలు వచ్చేసి మధ్యలో రెడ్ కలర్, గ్రీన్ కలర్ ముత్యాలు వచ్చేసినాయి అనమాట. ఇంకా 3 సెట్స్ అలానే ఉంటాయి. దీంతోపాటు ఇంకొక 2 సెట్స్ అవి కూడా అలానే ఉంటాయి అనమాట. అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అవి కూడా సేమ్ అనమాట. ఈ మధ్యలో అయితే మట్టి గాజులు కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకు తీసుకున్నానంటే మనకు దసరా కూడా వస్తుంది దగ్గర కాబట్టి, సో దసరాకి యూజ్ అయితే మళ్ళీ కొత్తగా వేరే బ్యాంగిల్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఒకటేసారి మనం మట్టి గాజులు, సైడ్ గాజులు అన్నీ తీసుకుంటే జరైన పైసలు కూడా ఎక్కువ కావాలి. అందుకని చెప్పేసి కొన్ని కొనుక్కుంటే మనం కూడా జర ఎక్కువ పైసలు పెట్టిన ఫీలింగ్ రాదు. అందుకని చెప్పేసి ఇట్లా కొనుక్కున్నాను అనమాట నేను. మా హస్బెండ్ అయితే ఎందుకు తీసుకున్నావు, వేసుకో, ఏం లేవు, ఎందుకు తీసుకున్నాను ఒక వెరైటీగా చూసుకుంటే నిలబడ్డాడు అనమాట. సరే చూసినావు, నాకు సంబంధం లేదు, నాకు ఈ గాజులతోనే సంబంధం అన్నట్టు నేను గాజుల షాప్ కానీ నిలబడి అన్ని కొనుక్కున్న అప్పుడు బయటకు వచ్చిన అనమాట. ఆయన మాత్రం నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. నాకు సంబంధం లేదు, మనకు రూట్ తెలుసు కదా, మనం వెళ్ళిపోదామని చెప్పేసి సైలెంట్గా తీసుకొని పైసలు ఇచ్చేసి వచ్చేసిన అనమాట. ఇది ఇంకొక సెట్ అనమాట, నా కోసం తీసుకున్నా. ఒకటేమో చెల్లి కోసం తీసుకున్నా. ముగ్గురం సేమ్ వేసుకుందాం అని చెప్పేసి. ఇదేమో ఇంకొకటి. ఇదైతే అటు 6 ఇటు 6 అట్లా వేసుకోవచ్చండి సైడ్కి. ఇప్పుడు చూపించిన కదా, ముందు చూపించిన బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, నేను వేసుకొని కూడా ట్రై చేసిన, చాలా నచ్చినాయి. అవి వేసుకోకపోయినా ఉట్టి వేసుకున్నా కూడా బాగున్నాయి అనమాట. నేను వేసుకొని చూపిస్తాను మీకు వీడియోలో. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. హాఫ్ శారీలో లేకపోతే గోల్డ్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇట్లా ఇంకా నేను ఒకటే సెట్ తీసుకున్నా. తర్వాత అనిపించింది ఇంకోటి తీసుకుంటే బాగుండేమో అని చెప్పేసి. సో అలా ఉందన్నమాట. మన చైన్ అలాగనే ఉందిలే కానీ గాజులు మంచిగా ఉన్నాయి జరా. ఇది ఇంకొక సెట్ అనమాట. ఇవి కూడా బాగున్నాయండి, వేసుకుంటే చాలా నచ్చినాయి నాకైతే ఈ గాజులు. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లున్నాయి అనమాట. కవర్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత మీకు వేసుకొని చూపిస్తా. అవి కూడా చూడండి ఇట్లున్నాయి. ఇది కూడా మధ్యలో గాజులు తీసేసి అటొకటి ఇటొకటైనా వేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, బాగుంటాయి, కొంచెం డిగ్నిటీగా అనిపిస్తాయి. ఇందాక చూపించిన మెటల్ గాజులు ఉన్నాయి, ఇవి కలుపుకొని వేసిన అనమాట. ఎంత బాగున్నాయి చూడండి, అసలు సూపర్ ఉన్నాయి. అందులో మెటల్ గాజులు కాకుండా మట్టి గాజులు కూడా వేసుకుంటే కూడా సూపర్ ఉంటాయి. ప్రజెంట్ నా దగ్గర అయితే మట్టి గాజులు లేవు, అందుకనే మెటల్ గాజులు వేసుకొని చూపించిన. ఇవి కూడా ఇందులో మట్టి గాజులు వేసుకుంటే కూడా బాగుంటాయి. లేదా అంతే అండి, మీకు చూపించిన 5 సెట్స్. సో మళ్ళీ అన్నీ ప్యాక్ చేసేసిన అనమాట. అన్ని లోపల పెట్టేసి దసరాకి మళ్ళీ ఓపెన్ చేద్దాం.
లేడీస్కి బ్యాంగిల్ చూసినా, చీరలు చూసినా, నైటీలు చూసినా, ఏది చూసినా షాపింగ్ పోతే ఇట్లా కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ ఇంట్లో ఏం తెలుసు, ఇట్లా పట్టి గుంజుతా ఉంటా. ఇప్పుడు వద్దులే, తర్వాత తీసుకుందాం అని చెప్పి. అయినా సరే మనమైతే కొనిపిస్తూనే ఉంటాం వాళ్ళతోటి. సో దట్ ఈస్ లేడీస్ అనమాట. దసరా కోసం అయితే నేను ఫస్ట్ బ్యాంగిల్స్ తీసుకున్నా, ఇంకా షాపింగ్ ఏం చేయలేదు, శారీస్ అట్లా. సో మీరేం తీసుకుంటారు దసరా కోసం ముందుగానే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేను కూడా మీతో షేర్ చేసుకుంటా, ఇట్లాంటి శారీ కొనుక్కున్నా, ఇంకేం తీసుకున్నా దసరా కోసం, మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటా. దసరా మన దగ్గర పెద్ద ఫెస్టివలే కాబట్టి షాపింగ్ కూడా అట్లనే ఉంటుందండి. ఇంక ఈ పండుగకి అయితే అమ్మమ్మ, నాయనమ్మ అయితే మనవరాలకి పట్టీలు ఇప్పిస్తారు. నాకు కూడా మా అమ్మమ్మ ఇప్పిస్తుండే, ఇప్పుడైతే లేదు. సో ఇప్పుడు మనమే కొనుక్కోవడం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.